ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకల మోహరింపు నేపథ్యంలో ఇరాన్పై ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. అటు యుఎస్ దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సిద్దమవుతోంది. తమను యుద్ధం దిశగా నెడితే గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామని ఘాటు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తెహ్రాన్పై అమెరికా దాడి చేస్తే ఇరాన్లో జరిగే పరిణామాలేంటో ఈ కథనంలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై దాడులకు దిగే సూచనలు కనిపిస్తూ ఉండడంతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు నెలకొన్నాయి. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని, లేకుంటే భీకర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా హెచ్చరిస్తోంది. అందుకు ధీటుగా స్పందించిన ఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూనే మరోవైపు అమెరికాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణానైనా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇరాన్లోని సైనిక స్థావరాలు, అణు స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా బలగాలు వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, ఐఆర్జీసీ, బసిజ్ యూనిట్ సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ నిల్వ కేంద్రాలు, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఖచ్చితమైన దాడులు చేయవచ్చు. ఇదే జరిగితే ఇరాన్లో పరిపాలన, రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఖచ్చితమైన దాడులు చేస్తే ఇరాన్లో ఇప్పటికే బలహీనపడినా అక్కడి పాలన కూలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు ఇరాన్లో ప్రజాస్వామ్య పరిపాలన వస్తుందని, బయట ప్రపంచంతో ఆ దేశం తిరిగి కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది అంత సులువైన పని కాదని అంటున్నారు. ఇరాక్, లిబియాలో పాశ్చాత్య సైన్యం జోక్యం చేసుకున్నా అక్కడి క్రూరమైన నియంతృత్వ పాలనల్ని అంతం చేశాయి కానీ ప్రజాస్వామ్య పాలనను తీసుకురాలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. 2024లో మాత్రం పాశ్చాత్య సైనిక మద్దతు లేకుండా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను పడగొట్టి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సిరియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. మరో పరిస్థితిలో ఇరాన్లో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోదు కానీ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవలే వెనజువలాలో జరిగినట్లే ఇరాన్లో పాలనపరంగా విధానాలు సరళంగా మారుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇరాన్లో ప్రస్తుత పాలన అంతమై సైనిక పాలన రావచ్చని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా దాడులతో ప్రస్తుత పాలన అంతమైతే చివరికి ఐఆర్జీసీలోని ప్రధాన వ్యక్తులతో కూడిన బలమైన సైనిక ప్రభుత్వం ఇరాన్ను పాలిస్తుందని ఊహిస్తున్నారు. లేదంటే సిరియా, యెమెన్, లిబియా వంటి దేశాలు చవిచూసినా అంతర్యుద్ధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్లోని పలు వర్గాల మధ్య జాతి ఉద్రిక్తతలు చెలరేగి అల్లర్లు సంభవించే ప్రమాదం ఉందన్నారు. పశ్చిమాసియాలో జనాభా పరంగా అతిపెద్ద దేశమైన ఇరాన్లో గందరగోళ పరిస్థితులు తలెత్తితే అవి మానవతా, శరణార్థుల సంక్షోభానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికా బలగాలతో పోలిస్తే ఇరాన్ సైనిక బలం తక్కువగా ఉన్నప్పటికీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగొచ్చు. పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి నష్టాన్ని కలిగించవచ్చు. యుఎస్ నౌకలపైన దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయి. అటు ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే ప్రమాదం ఉంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఇరాన్ ఎన్నడూ ఈ జలసంధిని మూయలేదు.